వస్తున్నాడు సార్, 10 నిమిషాలు ఎక్కడ ఉంటాడు. దగ్గర ఉండి గంట పెట్టి తీసుకురాపోయారా? ఖచ్చితంగా వస్తాడు. వెయిట్ చేయండి. మునుపటిలాగా నాకు రౌడీ చేతి రౌడీ కాదు. హోమ్ మినిస్టర్ పెద్ద పెద్ద కాంట్రాక్టులు వ్యాపారస్తులు నా అపార్ట్మెంట్ కోసం 6 నెలల నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. ఇది హోమ్ మినిస్టర్ పదవి. కాపురల్ ఒక కిరాయి వారి కోసం నేను వెయిట్ చేయాలా? సార్ వస్తున్నాడా ఖాళీ? అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాన్ని 3 చెరువులు నీళ్ళు సాగిస్తా. పోలీసు గుండెల్లో గుబులు పుట్టిస్తా. ఆ మాఫియా డాన్ సైతం ముచ్చాలకు పట్టిస్తాను. ఆ ఖాళీ ఇతరునా? అవును సార్, ఈ ఖాళీ పేరు చెబితే ఆ పరిశ్రమ గజ గజ వణిగిపోతాడని సార్. నాకు ఎదురు లేదు, నాకు తిరగలేదు అంటూ ఎర్రదీగిన ఈ ఖాళీ పేరు చెబితే వాడు ఎండిపోత గజ గజ వణిగిపోతుంది సార్. వద్దు, పొగడతలొద్దు. ఒకటి కాక మరొకటి బంక. అమ్మ పుట్టిల్లు మేనబాబు మేరికన్నట్టు మీ గురించి నాకు బాగా తెలుసు. నన్ను పిలిపించిన పదంతో సూటిగా చెప్పండి. షబాష్ ఖాళీ, షబాష్. నువ్వు నాకు బాగా నచ్చావు. సోలు కప్పులు లేకుండా డైలాగ్గా పాయింట్కి రా. ఒక్క మనిషి ప్రాణం తీస్తే నువ్వు ఎంత తీసుకుంటావో? ఆ మనిషిని బట్టి రేట్ ఉంటుంది. ఆ మనిషి వల్ల నీకు వచ్చే లాభాన్ని బట్టి కూడా రేట్ ఉంటుంది. ప్రైమ్ మిషన్ చెప్పడానికి, దూరం ఒకరు చెప్పడానికి ఒకే రేటు తీసుకోముగా. వివరాలు అడగకుండా ఈ మాటలు చేయడానికి ఎంత తీసుకుంటావో చెప్పు. హత్యలు చేయడం నా వృత్తి. కిరాయి తీసుకొని మనుషులు చంపుతాను కానీ డబ్బు కాసుపడే అన్యాయంగా చీమను కూడా చంపను. అయితే నేను ఎవరితో కాంట్రాక్ట్ కూర్చుకోమంటారా? ఈ పని ఎవరూ చేయరు. మేము కిరాయి గుండాలమైనా మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ముందు ఎవరి వద్దకు వస్తే వాళ్ళే డీల్ చేయాలి. వాళ్ళు కనుక ఫెయిల్ అయితే అవతల వాళ్ళు డీల్ చేస్తాడు. ఇది మా రూల్. నేను ఇప్పుడే మా వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను. హత్యల చేయడంలో కూడా నీతి న్యాయాలు కూడా ఉంటాయా? ఆ నీతే లేకపోతే మాత్రం చేయమని చెప్పాను. మిమ్మల్ని లేపేసి మీరు తెచ్చిన డబ్బులు గుట్టు చప్పుడు కాకుండా కాజేసేవాళ్ళు. మేము చేస్తున్న హత్యలో ఎంత రిస్క్ ఉందో మీకేం తెలుసు? ఆ రిస్కులని మా సార్ చూసుకుంటారు. మా సార్ చెప్పినట్టు చేస్తే నీకు కోరిన డబ్బులు ఇస్తారు. అంటే కాదు, లోగల నేను ఏదన్నా 5 కేసులన్నీ కొట్టిస్తాను. కానీ బాగా ఆలోచించుకో. వాకుల ముందు వచ్చిన అదృష్టాన్ని కోరుతున్నాను అనుకోకు. అవకాశం ఒక్కసారే వస్తుంది. కానీ మర్డర్ చేస్తే ఎవరైనా ఇస్తారు మనీ, కానీ రిస్క్ ఎవరో పనులు. ఒకరి దయాభిక్ష మీద ఆధారపడి ఈ కానీ మీ బోర్డు సలహాలు మాని స్ట్రైట్ గా పాయింట్కి రండి. ధర్మరాజు గారు, చూడు ధర్మరాజు, మీ రాజకీయాల్లో నీతి నిజాయితీ లేకపోవచ్చు, కానీ మా రౌడీల్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది. దాన్ని తగ్గిస్తే దాన్ని తీర్చే దమ్ము తేలి కూడా మాలో ఉంది. చూడు కానీ అనుముందో చెబుతున్నాను, అన్ని చోట్ల సిన్సియర్ పనికిరాదు, నాకు ఇష్టం ఉండదు. నీతి నిజాయితీ కూడా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పడితే ఒక్కసారి నేరం చేస్తే పోలీసు అధికారులకు వెక్కితే ఆ నేరం
మిస్టర్ ధర్మరాజు, నాకు నాంచుడు కూడా ఇష్టం ఉండదు. స్ట్రైట్ గా పాయింట్కి రా. ఆ పర్సన్ ఎవరో చెప్పు. నాకు న్యాయం అనిపిస్తే చేస్తా, అన్యాయం అనిపిస్తే వదిలేస్తా. తర్వాత మీ ఇష్టం. ఒకే కానీ ఒకే. వీడు మీకు చేసిన అపకారం అది నా పర్సనల్. మిస్టర్ ధర్మరాజు, నేను ముందే చెప్పాను, మరి ఈ పర్సనల్ ఏంటి? కానీ నీకు నేను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా పదవికే ఎసరు పడుతున్నాడు మా పరశురాము గారు. అయితే ఈ డీల్కి నేను ఓకే. మరి కిరాయి ఎంత కావాలో అడుగు. రేపు జరగబోయే ఎలక్షన్ లో వాడి బతికి ఉండకూడదు. 10 లక్షలు, అసలు 5 లక్షలు పని పూర్తయిన తర్వాత ఉన్న 5 లక్షలు ఇవ్వాలి. ఈ డీల్కి మీరు ఓకే అయితే రేపు నుండి నా పనిలో నేను ఉంటాను. ఓకే కానీ ఓకే. మోహన్, అడ్వాన్స్ రెడీ చేయి. ఓకే సార్. కానీ ఈ రోజు నుంచి నీవు మా అతిథివి. ఆ మా అతిథి స్వీకరించు. ప్రకాష్ సార్, కానీకి మంచి విందు వినోదం ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఏ మౌనా, కమాన్.